హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అత్తమ్మ అయితే గోధుమ రొట్టెలు అయితే తయారు చేస్తున్నారు. ఎట్లా చేస్తారో ఏంటో అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తమ్మ చెప్పండి, ఇప్పుడు ఎట్లా చేస్తారు? ఒక కప్పు, హాఫ్ కప్పు మైదా పిండి తీసుకుందాం. మైదా పిండి కూడా వేస్తారు అత్తమ్మ? చపాతి బాగుంటది. ఓకే అత్తమ్మ. ఒక సగం కప్పు అనుకోరాదు మైదా పిండి. సగం కప్పు మైదా పిండికి ఎంత అత్తమ్మ గోధుమ పిండి? ఒక ఇది ఒకటి ఒక కప్పు. ఇది గిలాస్ అంటాము. అయితే 1.5 గోధుమ పిండి తీసుకోవాలి. ఓకే అత్త. ఒకటి సగం కప్పుకి హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోవాలి. అయితే ఎప్పటికప్పుడు ఇవి వేడి మీద ఉంటేనే బాగుంటాయి. కాలి గోధుమలు మళ్ళీ పండిన గోధుమలే మంచిగా పట్టించుకొని చేసుకునేటోళ్ళం. గోధుమ రొట్టె అనేటోళ్ళం. ఇది కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు నానితే మంచిగా వస్తుంది. ఇంకా పొంగుతాయి. ఓకే అత్తమ్మ. ఇప్పుడైతే కలుపుకుందాం. ఓకే అత్తమ్మ. కొంచెం అయితే ఉప్పు వేసుకుందాం. ఓకే అత్తమ్మ. కొంచెం ఉప్పు వేసుకుంటే మంచిగా ఉంటది. ఇంకా బట్టిగా తిన్నా కూడా మంచిగా ఉంటది. చిన్న పిల్లలు కూడా తినొచ్చేది. కారం తినకుంటుంటారు కదా పిల్లలు, ఇట్లా కూడా పిల్లలు కూడా తినొచ్చు. ఏవైనా ఇప్పుడు వేడిగానే తినాలమ్మా. ఇప్పటి రోజులు ఏం మంచిగా లేవు. అందుకని మనము కొంచెం మంచి వేడిగానే చేసుకొని తిందాం. ఎప్పటికప్పుడు కలుపుకొని చేసుకుంటే మంచిగా ఉంటాయి. ఇప్పుడు మేము వాడుతున్న ఈ గోధుమ పిండి కూడా పట్టించిందే. గోధుమలు తీసుకొని పట్టించుకుంటాం మనం. ఎందుకంటే బయటకు వెళ్ళి తెచ్చుకుంటే అది ఎప్పటిదో ఎన్నడదో ఎందుకు. తినే కొంచెమైనా మనం మంచిగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి కదమ్మా. అందుకోసమే జల్లించుకోవాలి. ఏమన్నా ఉన్నా కూడా చిన్న చిన్న తెల్ల పురుగులు అట్లాంటివి ఉంటే తెలియదు కాబట్టి. తెలియదు కానీ ఇంట్లో అయితే లేదమ్మా. అవునత్తమ్మా, ఏం రాలేదు దీంట్లో అయితే మనకి. కానీ సేఫ్టీ కోసము కొంచెం నూనె వేసుకుందాం. ఓకే అత్తమ్మ. కొంచెం ఒక అరపావు వేసుకుందాం. ఓకే అత్తమ్మ. ఇట్లా కలుపుకోవాలి. మెత్తగానే ఉండాలి పిండి. బాగా మెత్తగా ఉండద్దు, మరీ గట్టిగా ఉండద్దు చపాతీకి. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా ఉంటే చాలమ్మా. ఓకే అత్తమ్మ. ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇది మంచిగా నానుతుంది. నానితేనే మంచిగా వస్తాయి. ఒక 5 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుందాం. ఓకే అత్తమ్మ. అయితే ఆనపకాయ అంటుంటాం అప్పుడు. ఆనపకాయ ఇప్పుడు ఆ రొట్టెలకి ఆనపకాయ కూర వేసుకొని తింటే కమ్మగా ఉంటది. ఇట్లాంటివి మేము అప్పుడు బాగా ఇట్లాంటి అయితే మనకు మా కాలం నుంచి ఉంది ఈ కాయ. ఇప్పటికి కూడా నేను ఎక్కడన్నా ఉంటే ఏరుకోరి తెస్తుంది. ఇది మంచిగా ఉంటది, చాలా బాగుంటది. పొడుగు ఆనపకాయలతో కంటే ఈ ఆనపకాయ మంచిగా ఉంటది. చాలా టేస్టీగా ఉంటది, తొందరగా ఉడికిపోతుంది. ఇది పొట్టు తీసుకోవాలమ్మా. ఓకే అత్తమ్మ. ఇట్లా పొట్టు తీసుకొని ఇప్పుడైతే పొట్టు తీసుడు అయిందమ్మా. కోసుకుందాం. కోసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇక వండుకుంటే కూర వండుకొని చూడండి, మీరే చూడండి. రొట్టెలలో పెట్టుకొని తినుడే. ఇక రొట్టెలు ఎట్లుంటాయి అనుకుంటున్నావు? సూపర్ ఉంటాయి. కూర కూడా మంచిగా ఉంటుంది. కర్రీ అయ్యేలోపు రొట్టెకు పిండి నానిపోతుంది. ఇంకా అప్పుడు కర్రీ అయిన తర్వాత రొట్టెలు తయారు చేయొచ్చు. అయితే ఇప్పుడు దీన్ని కడుక్కోవాలమ్మా. పొట్టు తీసినాం కదా, పొట్టు తీసినాక కడుక్కోవాలి. కడుక్కొని కట్ చేసుకుందాం. ఇట్లా ఇవి తీయాలి. ఇది తీసుకొని ఇక కోసుకుంటే మంచిగా ఉంటుంది.
లేతగా ఉంది చూసినావమ్మా. అవునత్తమ్మ మంచిగా ఉంది. గింజలు కూడా ఇంకెక్కువ కాలేదు చూడు, బాగుంది. ఇది నాటు ఆనపకాయ అమ్మ, ఇది హైబ్రిడ్ కాదు. ఓకే అత్తమ్మ. ఇక నాకు ఇష్టం అని తిరిగి తిరిగి తెచ్చుకుంటే ఇట్లాంటివి. ఇప్పుడైతే కోసుకుందామమ్మా. చిన్నగా అయితే మంచిగా ఉంటాయి. పెద్దనే కట్ చేసుకుందామమ్మా. మరి చిన్నగా అయితే బాగుంటాయి, జల్లి ఉడికిపోతాయి. ఇక రొట్టెలకు తిన్నట్టు అనిపేది. ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో కొంచెం తింటుంటే తెలిసేటట్టు తెలుసు. ఆనపకాయ మంచిగా పెద్ద ముక్కలు కట్ చేసుకొని వండుకుంటే బాగుంటుంది. ఇక మనకి ఇది మెత్తడిది వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు. ఇట్లా తీసేసుకోవచ్చు, మంచిగా ఉంటుందమ్మా ఇది ఆనపకాయ కూర. అప్పుడైతే ఓ పందిర్లకు అయితే ఇట్లా ఆలాడబడేది ఇవి మా అప్పుడు. ఇప్పుడు పందిర్లు ఎక్కడున్నాయి, ఏమి లేవు. అప్పటి రోజులే మంచిగా ఉండే. అయితే సొరకాయ కట్ చేసుకున్నామమ్మ. ఏళ్ళు వేసుకోవడానికి కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు అవి కూడా కట్ చేసుకున్నాను. ఓకే అత్తమ్మ. ఇప్పుడైతే ఇవి అయిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక మిగతాయి పోపులు వేసేటప్పుడు చూపిద్దాం. సరే అత్తమ్మ. ఇవైతే కట్ చేసుకోవాలి, ఇట్లా కట్ చేసుకోవాలి. మేము ఓన్లీ మిరపకాయలు అత్తమ్మ, కారం వేస్తే లేదమ్మా, ఇందులో మిరపకాయలు వేస్తాం. అప్పుడైతే బాయికడికి పోయి 4 పచ్చిమిర్చి, ఇంత కొత్తిమీర, ఇంత ఉల్లి అదొకటి ఇదొకటి తెచ్చుకునేటోళ్ళం. ఇక ఇప్పుడైతే ఇక కొనుక్కుండా అవుతుంది అనుకో. ఇక కొనుక్కున్నవి కూడా ఏం మంచిగా ఉంటలేవు. అప్పటి రోజులే మంచిగా ఉండే. ఒక్క చెట్టుకు పెట్టుకున్నా కూడా ఇన్ని కాయలు కాసేది, పచ్చికాయలు. అవే సరిపోతుండే ఒక ఇంటికి. ఇప్పుడు ఏముందమ్మా, అన్ని కొనుక్కుండే మందులు. ఇప్పుడు పెట్టుకుందామమ్మా. ఓకే అత్తమ్మ. ఇప్పుడు పెట్టుకొని ఇక పొయ్యి వెలిగించుకుందాం. ఇది వేడి కావాలి. వేడి అయ్యేలోపు మనము నూనె అయితే కొంచెం మంచిగానే పడుతుంది. మనము ఆనపకాయ కదా, మంచిగా కొంచెం. ఇప్పుడైతే ఒక ఎండుమిరపకాయ వేసుకున్నామమ్మా. మేమైతే అప్పుడు ఇవే వేసుకుంటున్నాం. ఇక ఇప్పుడైతే అన్నీ వేసుకుంటారు, కానీ మనము అప్పుడు ఇవే వేసుకునేది. సరే అత్తమ్మ. అయితే పచ్చిమిరపకాయలు వేసుకుందామమ్మా. పచ్చిమిరపకాయలు వేసుకున్నామమ్మా. ఇక మేమైతే అప్పుడు గివే ఈ 4 మరి ఎక్కువ వేసుకునేది ఉండకపోతుండే మాకు. ఇక మేము గిట్టనే వేసుకొని ఆడుకుంటామమ్మా. ఎక్కువ మసాలాలు ఏం వేసుకునేది కాదు. ఇక అల్లం వేద్దాం, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇంత చాలు. మంచి పచ్చివాసన పోవాలి కొంచెం. వేసుకున్నాం. ఫస్ట్ వేసుకున్నామమ్మా. ఫస్ట్ వేసుకున్నాం అనుకో మంచి కలర్ వస్తుంది. ఉప్పు వేసుకుందామమ్మా. ఇప్పుడు ఎందుకు వేస్తానంటే ఇప్పుడు వేస్తే ముక్కలు పడుతుంది మంచిగా. ఈ ఆనపకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వాటికి ఇప్పుడు ఇందులోనే వేసుకున్నాం అనుకో మంచిగా కారము, ఉప్పు అన్నీ పడతాయి వాటికి. ఇప్పుడైతే ఆనపకాయ ముక్కలు వేసుకున్నామమ్మా. సరే. కలుపుకోవాలన్నీ ముక్కలన్నీ ఇట్లా కలుపుకొని మంచిగా ఉంటుందమ్మా. ఇది ఆనపకాయ కూర అంటేనే అసలు ఆ కాలాన మంచిగా తినేవాళ్ళం. 4-5 ఉన్నారంటే ఇట్లాంటి ఆనపకాయలు ఒక 2 కోసుకుంటుంటాం. కోసుకొని వండుకుంటే అది వండుకుంటే దగ్గరికి అయిపోతుందమ్మా. జల్లి ఇట్లా ఉడికిపోతుంది. నీళ్ళు తొందరగా అవుతుంది కూర కూడా. నీళ్ళు అయిపోతుంది. అదే నీళ్ళు అయ్యాల్సిన ఇది లేదు. ఇదే నీళ్ళు అయిపోతుంది. ఎన్ని వచ్చినా కూడా సరిపోయేది కాదు అప్పుడు.
ఇంకా మంచిగా కమ్మటి వాసన వస్తుంది ఇక. అయితే మూత పెట్టుకుందామమ్మ. ఓకే అత్తమ్మ. ఇప్పుడైతే ఇట్లా కలుపుకోవాలమ్మా. ఇది అయినట్టే ఇది ఇక. ఇంతేనా అత్తమ్మ? ఇది అయినట్టే ఇక. కొత్తిమీర వేసుకుందాం. దీనిలోకి రొట్టెలు చేసుకుంటే బాగుంటుంది. ఓకే అత్తమ్మ. మనం రొట్టెలు కూడా చేసుకుందాం అనుకున్నాం కదా, ఇది చేసుకుందాం. కూర కొంచెం అయినాక పక్కన పెట్టేసి రొట్టెలు స్టార్ట్ చేస్తాం. రొట్టెలు స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుందమ్మా ఇట్లా వండుకొని తింటే. ఈ ఆనపకాయ కూర ఇట్లా వండుకొని రొట్టెల మీద పెట్టుకొని ఒక్కొక్క ముక్క పెట్టుకొని తింటుంటే ఇంకా ఉంటుంది చూడు, మంచిగా ఉంటుంది కమ్మగా. ఇక దీనిలో ఏమి వేయం మేము, మసాలాలు గిసాలలు అనేది ఉండదు మాకు. అప్పుడైతే లేవు, ఇట్లనే వండుకునేది. ఇట్లా వండుకుంటే కమ్మగా ఉంటుంది మరి. ఇక మూత పెట్టుకుందామమ్మ. ఇక అయినట్టే ఇది, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం పావు గంట అయింది కదమ్మా. పావు గంట కూడా అక్కర్లేదు, 10 నిమిషాలు పెట్టుకుంటే సార్. ఎట్లయినా కర్రీ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు నానిపోద్ది. ఇట్లుండాలి మెత్తగా, ఇట్లుంటే మంచిగా పొంగుతుంది రొట్టె. ఇట్లా చేసుకున్నాం అనుకో, మన కూర అయ్యేలోపు ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు చేసుకుందాం ఇక. ఓకే రొట్టె ఇట్లా పిండిలో నమ్ముకొని ఇట్లా పెట్టుకొని చేసుకోవాలి. పిండేసే చేస్తారా అత్తమ్మ? పిండేసే చేస్తారు రొట్టె. ఇప్పుడైతే ఇట్లా ఉంటున్నాయి. మేమైతే మా అప్పుడైతే ఇట్లా చెక్కుకునేది ఈ కర్రను, చెక్కుకొని దాంతో ఇట్లా పట్టుకునేది. లేదంటే కమ్మరాయన దగ్గర పోయి ఇట్లా చెక్కు అంటే చెక్కేది. ఇప్పుడైతే రెడీమేడ్ దొరుకుతున్నాయి కదమ్మా, తెచ్చుకుంటుండ్రు. పిండి వేసుకొని ఇట్లా చేసుకోవాలి. రౌండ్ పెట్టుకుంటే రౌండ్ ఇట్లా షేప్ రావాలంటే ఇక మన ఇష్టం. రొట్టె చేసిన దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఎవరు ఇట్లా చేసుకుని అంటే రౌండ్ కూడా చేసుకోవచ్చు. మంచిగా ఉంటాయి, మడత లేకుండా రౌండ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే జర ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా పొంగుతుంది మంచిగా కూడా ఉంటుంది. కూరలుగా ఇట్లా వస్తుంది అన్నట్టు. ఈ పిండి కొద్ది రొట్టె అంటాం కదా, ఇది ఎంత పిండి తీసుకుంటే దాంతో ఏడెళ్ళి వస్తుంది. అప్పుడు ఇంకా నూనె వేసుకునేది. నూనె వేసుకుంటే కూడా మంచిగానే ఉంటుంది, నెయ్యి వేసుకుంటే కూడా మంచిగానే ఉంటుంది. ఇక నెయ్యి ఇప్పుడు అన్నీ ఇక లావ్ అయిపోతారు కదా, నెయ్యి తింటే ఇట్లా మళ్ళీ ఉల్టా వేసుకోవాలి. మరి వేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. ఇక నూనె కూడా రాసుకోవాలి. ఇట్లా నూనె రాసుకున్నాం అనుకో మంచిగా పొంగుతుంది. ఇక ఎక్కువ కాకుండా ఇట్లా వేసుకొని చేసుకోవాలమ్మా. చూసినా పొంగుతుందా? అవునత్తమ్మ. ఇట్లా పొంగితే మంచిగా ఉంటుంది. ఇక ఆనపకాయ కూరలో పెట్టుకొని తింటే ఇంకా కమ్మగా ఉంటుంది. మాడని కూడా మాడదమ్మా ఈ రొట్టె. ఇట్లా ఇట్లా పొంగుతాయమ్మా మంచిగా, పూరి పొంగినట్టే పొంగుతాయి. పూరిలో తిన్నంత ఫీల్ అయిపోతాం మనం ఇట్లా పొంగుతాయి. ఇవన్నీ ఇట్లనే చేసుకుందామమ్మా. సరే అత్తమ్మ. ఆకుపాకలు పెట్టుకుంటే కూడా మంచిగా మెత్తగా సాయంత్రం దాకా ఉంటాయి. మేము అప్పుడైతే ఇక
కంచుడు ఇట్లా వెడల్పు ఉండేది, అలా పెట్టుకొని మంచిగా పందిరి మీద పెట్టుకునేటోళ్ళం. తెల్లారినాక ఉడుకుడుకు అన్నం వండుకొని అలా పెట్టుకుంటే మెత్తగా అయితే కమ్మగా ఛాయలో కూడా పెట్టుకొని తినేది. ఇవన్నీ ఇట్లా చేసుకున్నామమ్మా. సరే అత్తమ్మ. వేసుకుంటే ఏమవుతుంది అంటే పూరీలు వంగినట్టే వంగుతుంది. ఇట్లా రాసుకోవాలి, ఇట్లా రాసుకుంటే ఇక మంచిగా పొంగుతాయి రొట్టెలు. రొట్టెలు వంగుతాయి, ఎంత మంచిగా వస్తాయి. సైజ్ అంటే ఇక మనం పిండిని పెట్టుకునే సైజ్, పిండి ఎంత తీసుకుంటే అంత లాగొచ్చు. ఇట్లా వేసుకోవాలి, వేసుకుంటే మంచిగా కాలుతాయి. ఇట్లా నూనె కూడా రాసుకోవాలమ్మా. మంచిగా అవుతాయి. చూసినా ఇట్లా వంగుతాయి. ఇట్లా ఊతాయి, మంచిగా మెత్తగా ఉంటాయి. ఇట్లా చేసుకోవాలి. ఇక చపాతీలుగా ఇదొకటి కాల్చుకొని మంచిగా ఉంటాయి అమ్మ. ఇట్లా చేసుకుంటే అసలు తింటే ఇంకా వదిలిపెట్టరు, అంత మెత్తగా ఉంటాయి. చపాతీ కూడా అంత మెత్తగా ఉంటాయి రొట్టెలు. ఇట్లా చేసుకొని తింటే కమ్మగా. అది మనం ఇది చేసే వరకు ఇట్లా మంచిగా ఇట్లా అనుకుంటా 4 మూలలు మంచిగా కాలుతుంది. అమ్మ ఇది ఓకే అత్తమ్మ. దూరం కాల్చుకోవాలి. ఇట్లా వేసుకున్నప్పుడు ఇట్లా జరగాలి, అంతా ఈ పెంక మీద ఇట్లా జరగాలి. అప్పుడే ఈ రొట్టె పొంగుతుంది అన్నట్టు. అతుక్కపోయిందంటే పొంగదు. ఇట్లా వంగాలి. ఎక్కువసేపు కూడా ఉంచొద్దు, ఇట్లా ఎత్తనే ఉండాలి, తీస్తూనే ఉండాలి. మా రొట్టెలు అయితే తయారైపోయినాయి, కర్రీ కూడా అయింది, ఇంకా తినేస్తాము. చిట్టుకాయ రొట్టెలు అయితే అయినాయి అమ్మ. ఇప్పుడు మనం ఆనపకాయ కూర పెట్టుకుందాం. ఇట్లా ఆనపకాయ కూర ఇంట్లో వేసుకున్నాం అనుకో తినొచ్చు. కూర రొట్టెలు అయినాయి అమ్మ, ఇక తిందాం. ఓకే అత్తమ్మ. తిని ఎట్లుందో చెప్తా. చూసినావా రొట్టెలు కూడా ఎట్లా సుంచితే ఇట్లా చేస్తాయి, మంచిగా ఉంటాయి కమ్మగా. ఈ ఆనపకాయ కూర ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకొని తినాలి, కమ్మగా ఉంటుంది. సూపర్ ఉన్నదమ్మా. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. మా కోడలు కూడా ఒకటి పెడతా. నేను ఒక్కదాన్నే టేస్ట్ చెప్పలేను కదా, అందుకే మా కోడలు కూడా ఒకటి పెడతాను.
మంచిగా ఉంది అత్తమ్మ, మంచిగా వచ్చింది. ఓ సాఫ్ట్గా మంచిగా ఉన్నాయి, మెత్తగా ఇట్లా పువ్వులు ఉన్నట్టే. చూడు ఎన్ని పొరలు ఇగో, ఎన్ని పొరలు ఉన్నాయి చూడు, ఇట్లా పొరలు వస్తాయి. ఇగో ఇటు నుంచో పొర, ఇగో ఇటు నుంచో పొర, 3 పొరలు వచ్చినాయి చూసినాగా మంచిగా. అందుకని ఎంత సాఫ్ట్గా తింటుంటే మెత్తగా ఉంటాయి, గట్టి గట్టిగా లేకుండా ఈజీగా. ఏజ్ అయిన వాళ్ళు కూడా ఈ రొట్టె తినొచ్చు, మంచిగా మెత్తగా ఉంటాయి, కమ్మగా ఉంటుంది ఈ ఆనపకాయ కూర, ఈ రొట్టెలు. మీరు ఒకసారి ట్రై చేసుకొని చూసి ఎట్లనే మాకు కామెంట్లో పెట్టుర్రి. మళ్ళీ ఒకసారి చేసి చూపిమన్నా మేము చూపిస్తాం. ఇంకా ఇంతే అండి, మేమైతే తినేస్తున్నాము. తొందరగా మీరు కూడా చేసుకొని అసలు ఆగకుండా తినేసేయర్రి. ఇంకా దీనికి ఈ కూర కాకుండా వేరే కూరలు ఏమేమి మంచుకుంటాయి అత్తమ్మ? మళ్ళీ చేసి చూపిద్దాం, వేరే కూరలు కూడా చేసి చూపిద్దాం. వాళ్ళు కావాలంటే వాళ్ళు చెప్పినవి చేస్తా, మనం కూడా వేరేటిది మళ్ళీ వేరేలాగా చేసి చూపిద్దాం. సరే అత్తమ్మ, మీకు ఈ రొట్టెలకి ఇంకా వేరే ఏ కర్రీ కావాలన్నా మమ్మల్ని అడగండి, మా అత్తమ్మ అయితే చేసి చూపిస్తారు. ఇది నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అంతే, ఇంకా వీడియో బాయ్ బాయ్.